Audio Jungle. నాయకులతో కూడా కలిపి ఉద్యోగులు ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క సమస్యలు పిఆర్సీ నియామకం అనే విషయాల మీద సమగ్రంగా చర్చ జరపడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటి చాలా గౌరవంగా కొంత గర్వంగా కూడా నేను మనవి చేసేది ఏమంటే, తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఏదైతే భావించినామో ఏదైతే కలగన్నామో ఆ విధంగా ఈరోజు అద్భుతంగా తెలంగాణ రెవెన్యూ పెరుగుదల ఉంది. దానికి ప్రధాన కారణం ప్రభుత్వం తీసుకునే పాలసీలు. రెండవ ప్రధాన కారణం దాన్ని చాలా సమర్థతతో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి యంత్రాంగం. మచ్చుకొని చెప్పుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గతంలో పెట్టేటువంటి ఖర్చును చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కంపెనీలకు చెప్పి 3 షిఫ్ట్స్ పనిచేయాలని కోరితే వాళ్ళు పనిచేస్తుంటే ఆ 3 షిఫ్ట్స్లో ఇంజనీర్లు కూడా ఉండి రాత్రింబవళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రాత్రి 3 o'clock 2 o'clock కూడా క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ఉండి రికార్డ్ చేస్తూ ఉన్నారు. అట్లయితేనే అది సాధ్యం అవుతుంది. అడిషనల్గా పెద్ద రిక్రూట్మెంట్స్ లేకపోయినా ఉన్న సిబ్బందిని రేషనలైజ్ చేసుకొని పనిచేస్తే చాలా శరవేగంగా ఆ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. అందులో మన ఇంజనీర్లు, మన ఉద్యోగుల కృషి చాలా ఉంది. అదేవిధంగా అనేక విషయాలలో ఈరోజు తెలంగాణ నంబర్ 1లో ఉంది. స్టేట్ ఓన్డ్ రెవెన్యూ, ఇది నేను చెప్తున్నది కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిక్లేర్ చేసినటువంటి స్టేట్ ఓన్డ్ రెవెన్యూలో ఇండియా మొత్తంలో తెలంగాణ స్టాండ్స్ నంబర్ 1. అట్లనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడంలో కూడా తెలంగాణ స్టాండ్స్ నంబర్ 1. అనేక ఫలితాలు రాబట్టడంలో, విజయాలు సాధించడంలో దేశ స్థాయిలో మంచి గౌరవం రాష్ట్రానికి దొరుకుతూ ఉంది. అంటే ఆ ప్రుడెన్సు, ఆ డిసిప్లిను, ఆ నిబద్ధత, కమిట్మెంట్తో పనిచేసే ఉద్యోగులు ఉంటేనే అది సాధ్యమైతే తప్ప ఊరికే తమాషాగా మాటలు చెప్తే సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి తెలంగాణ ఉద్యోగ వర్గాలు చాలా చక్కగా కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కేసీఆర్ కిట్స్ అని పెట్టినాం. 3 రెట్లు బర్డన్ పెరిగింది మన ప్రభుత్వ వైద్యుల మీద. 3 times మోర్ బర్డన్. కొత్తగా ఒక డాక్టర్ కూడా రిక్రూట్మెంట్ చేయలే. కలెక్టర్లకు అధికారం ఇచ్చినాం. ఎక్కడైనా మరీ భరించలేని బర్డన్ ఉంటే మన అటు డాక్టర్స్ మీరు టెంపరీగా పెట్టుకోవచ్చని చెప్పినాం తప్ప ఫ్రెష్ రిక్రూట్మెంట్ చేయలే. బట్ సేమ్ డాక్టర్స్, సేమ్ హాస్పిటల్స్ వాళ్ళే సస్టైన్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళకు నేను మొన్న కూడా చెప్పిన 2-3 సభలలో వాళ్ళకు తప్పకుండా అభినందనలు తెలపాల్సిందే, వాళ్ళ యొక్క సర్వీస్ను రికగ్నైజ్ చేయాల్సిందే. తద్వారా ఏమైందంటే ప్రజలకు చాలా లాభం జరుగుతూ ఉంది. అనవసరమైన ఆపరేషన్లు తప్పినాయి, ఆరోగ్య సమస్యలు తప్పినాయి, ఖర్చు తప్పింది, ప్లస్ అదనంగా వాళ్ళకు కొంత డబ్బు లాభం కూడా జరుగుతూ ఉంది. దాంతో చాలా పెద్ద రిలీఫ్ ఉంది. అది మన ప్రభుత్వ వైద్యులు సాధిస్తున్నటువంటి విజయం. ఈ మధ్య నేను 1 నెల జీతం గిఫ్ట్గా ఇచ్చినాం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా, నా భారతదేశ చరిత్ర లేదు, రాష్ట్ర చరిత్ర కాదు, ఏ రాష్ట్రం కూడా సాహసం చేయలే. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేయాలంటే 2,90,00,000 ఎకరాల భూమి ఈ రాష్ట్రంలో ఉంటే 2,36,00,000 ఎకరాల భూమిని వెరిఫై చేసినారు. మిగతా భూమి ఫారెస్ట్ ఉంది, కోర్టు లిటిగేషన్లో ఉంది, డిస్ప్యూట్స్లో ఉంది. మిగతా భూమి ఏదైతే వెరిఫై కావాల్సిందో 2,36,00,000 ఎకర్స్ ల్యాండ్ కంప్లీట్ వెరిఫై చేసి దాంట్లో 93%, ఇంకొక 2% కూడా ఈ మధ్య యాడ్ అవుతూ ఉంది, ఆల్మోస్ట్ 95% ఎటువంటి లిటిగేషన్ లేకుండా క్లియర్ చేసినారు. క్లియర్ చేయడం కూడా పూర్తి చిత్తశుద్ధితో చేసినారు. ఆ చేసినటువంటి రికార్డ్స్ను అద్భుతంగా గ్రామ సభలు పెట్టి ఆ సభలో డిక్లేర్ చేసి ఏదైతే డిక్లేర్ చేసినారో దాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయానికి లేదా స్కూల్ బిల్డింగ్కి అతికించి కూడా వచ్చినారు. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.